క్రీస్తుని నమ్మి పరిశుద్ధుడవగుటకు ఆలస్యం ఎందుకు, ఆలోచన ఎందుకు? త్వరితముగా ప్రభువు రానై ఉన్నాడు. పరిశుద్ధులనందరినీ తనతో గొనిపోతాడు. సంపూర్ణ పరిశుద్ధులే పైకి ఎత్తబడతారు. పాపములను ఒప్పుకొనగ బాధ ఎందుకు? తడవు చేయక నీవు శుద్ధుడవు కమ్ము. క్రీస్తుని నమ్మి పరిశుద్ధుడవగుటకు ఆలస్యం ఎందుకు, ఆలోచన ఎందుకు? త్వరితముగా ప్రభువు రానై ఉన్నాడు. పరిశుద్ధులనందరినీ తనతో గొనిపోతాడు. శాశ్వతమైనది, పరలోకమే మనకు శాశ్వత రాజ్యము. తానుండే రాజ్యంలో మనలను చేర్చాలని, మనలను రక్షించక క్రీస్తు బలి అయినారు. క్రీస్తుని నమ్మి పరిశుద్ధుడవగుటకు ఆలస్యం ఎందుకు, ఆలోచన ఎందుకు? త్వరితముగా ప్రభువు రానై ఉన్నాడు. పరిశుద్ధులనందరినీ తనతో గొనిపోతాడు. విడిచిపెట్టబడితే శ్రమల పాలైపోతాము. అంత్యక్రీస్తు మనలను చంపుతాడు. మన పాపములకు మనమే వెల చెల్లించాలి. క్రీస్తుతో వెళ్ళిపోతే ఏ బాధ ఉండదు. క్రీస్తుని నమ్మి పరిశుద్ధుడవగుటకు ఆలస్యం ఎందుకు, ఆలోచన ఎందుకు? త్వరితముగా ప్రభువు రానై ఉన్నాడు. పరిశుద్ధులనందరినీ తనతో గొనిపోతాడు. సిద్ధపడిన వారలమై ఆయనతో వెళ్ళుదము. ప్రభువు రాకడ కొరకై మనము వేచి ఉందము. క్రీస్తుని నమ్మి పరిశుద్ధుడవగుటకు ఆలస్యం ఎందుకు, ఆలోచన ఎందుకు? త్వరితముగా ప్రభువు రానై ఉన్నాడు. పరిశుద్ధులనందరినీ తనతో గొనిపోతాడు.